హలో ఎవ్రీవన్. మీరు లాస్ట్ వీడియోలో మీరు చెస్ పీసెస్ ఎలా మూవ్ అవుతాయి, ఎలా కిల్ చేస్తాయి, అలా వాడుకున్న ప్రాపర్టీస్, కింగ్ ఎలా మూవ్ అవుతుంది, క్వీన్ ఎలా మూవ్ అవుతుందని తెలుసుకున్నారు కదా. మనం ఈ వీడియోలో చెస్ ఓపెనింగ్ అంటే ఏంటి, చెస్ ఓపెనింగ్స్ ఎలా చేయాలి, అలాగే పీసెస్ని ఎలా ఓరియంట్ చేసుకోవాలి, ఎలా అటాక్కి రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు చెస్ గేమ్స్లో చూసే ఉంటారు కదా, బెస్ట్ ప్లేయర్స్ ఎలా ఆడతారో. బెస్ట్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా సెంట్రల్ పాన్స్ని ఓపెన్ చేసుకుని వాళ్ళ పీసెస్ని వాటి చుట్టూ మీరు వాళ్ళ పీసెస్ని అరేంజ్ చేయడం చూస్తూ ఉంటారు. సో అది ఎందుకు చేస్తారు, అది ఎందుకు అలా సెంట్రల్ పాన్స్ని ఓపెన్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు గేమ్ ఆడేటప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, మీరు స్టార్టింగ్లో ఏదైనా మిస్టేక్స్ వేయడం, స్టార్టింగ్లో సరైన మూవ్స్ వేయకపోవడం వల్ల మీరు గేమ్ని మీరు అనుకున్న విధంగా ఆడలేకపోవడం, అలా 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 ఓడిపోవడం జరుగుతుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ ఓపెనింగ్ ఎలా చేయాలి, ఓపెనింగ్ మంచిగా వచ్చుంటేనే గెలిచేవాడిని అనిపిస్తుంది కదా. మీరు స్టార్టింగ్లో మిస్టేక్ చేయడం వల్ల ఓడిపోయానని అనిపించి ఉంటుంది. సో మనం ఆ మిస్టేక్స్ని ఎలా క్లియర్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓపెనింగ్ అనేది చెస్ గేమ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఓపెనింగ్ స్టెప్స్ మంచిగా వేసినట్లయితే కనుక గేమ్ అంతా మంచిగా వెళ్తుంది, మిడిల్ గేమ్కి అలాగే ఎండ్ గేమ్కి వెళ్తుంది అనమాట. మీరు మిడిల్ గేమ్ ఎండ్ గేమ్లో మీకున్న తెలివితేటలు, మీకున్న ఇంటెలిజెన్స్ని యూజ్ చేయగలరు. అయితే ఈ మిడిల్ గేమ్ ఎండ్ గేమ్ చూడాలంటే కనుక మీరు ఓపెనింగ్లో మంచి స్టెప్స్, డిఫెన్సివ్గాను స్ట్రాటజిక్గాను ఉండాల్సిన స్టెప్స్ వేస్తేనే మీరు నెక్స్ట్ స్టేజెస్లో మీ బ్రిలియన్స్ని మీరు చూపించగలరు. సో ఓపెనింగ్ చేసేటప్పుడు సెంట్రల్ పాన్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సెంట్రల్ పాన్స్ అంటే లేదా డి పాన్ కానీ ఈ పాన్ కానీ అనమాట. E4 కానీ లేదా D4 కానీ వేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మీరు E4 వేసినట్లయితే కనుక E4 వేసినప్పుడు నెక్స్ట్ మూవ్స్లో అపోనెంట్ E5 వేసారనుకోండి, మీకు ఈ బిషప్ ఓపెన్ అవుతుంది అనమాట. బిషప్ ఈ బ్లాక్స్ అన్నీ కూడా, స్క్వేర్స్ అన్నీ కూడా బిషప్ మూవ్ అవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే బిషప్ కాకపోతే క్వీన్ మూవ్ చేయడానికి కూడా యూస్ ఉంటుంది అనమాట. అంటే మీరు సెంట్రల్ పాన్స్ని ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ పీసెస్కి వే క్రియేట్ చేయగలుగుతారు. అలాగే నైట్ కూడా, బిషప్ క్వీన్ నైట్ మూవ్ అవడానికి మీరు పాత్ క్రియేట్ చేస్తారు అనమాట సెంట్రల్ పాన్స్ ఓపెన్ చేసినట్లయితే. అండ్ ఆల్సో సెంట్రల్ పాన్ ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు మీరు వైట్ పాన్ చూసినట్లయితే కనుక స్టార్టింగ్ స్టేజ్లోనే D5 స్క్వేర్ని అండ్ ఆల్సో F5 స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది. వేరే ఏ నెక్స్ట్ మూవ్స్లో పాన్ ఇలా అటాక్ చేయకుండా ఆ స్క్వేర్స్ని వైట్ పాన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మీరు సెంటర్లో ఓపెన్ చేయడం వల్ల ఇవి యూజెస్. తర్వాత E4 కానీ D4 కానీ మోస్ట్ ప్లేడ్ మూవ్స్ అనమాట. మీరు E4 కానీ D4 కానీ వీటిని బట్టి మీరు డిఫరెంట్ ఓపెనింగ్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసే ఉంటారు, లేదా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలియపరుస్తాను. ఆ విధంగా ఈ సెంట్రల్ పాన్స్ని ఓపెన్ చేయడం ద్వారా వచ్చిన స్ట్రాటజిక్ ఓపెనింగ్ మోడల్స్ మీరు చూస్తారన్నమాట. ఇప్పుడు ఇలా సెంట్రల్ పాన్స్ని ఓపెన్ చేయడం ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే మీరు ఓపెన్ చేస్తారు సరే, నెక్స్ట్ మూవ్స్లో మీరు మైనర్ పీసెస్ని డెవలప్ చేసుకోవాలి. మైనర్ పీసెస్ అంటే నైట్ బిషప్. ఓకే, నైట్ని బిషప్ని మీరు నెక్స్ట్ మూవ్స్లో డెవలప్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఈ విధంగా బ్లాక్ కానీ వైట్ కానీ మైనర్ పీస్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇలా డెవలప్ చేసుకోవడం వల్ల గేమ్ ప్రోగ్రెస్ అవుతుంది అండ్ ఆల్సో ఆ పీసెస్ సెంటర్ ఆఫ్ ద బోర్డ్ కంట్రోల్ చేస్తాయి. మీరు చూసినట్లయితే కనుక నైట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందనుకోండి,
ఈ నైట్ మీరు మూవ్ చేయకుండా అదే స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి, ఎన్ని స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది? ఓన్లీ 3 స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది కదా. మీరు ఇక్కడ డాట్స్ చూస్తున్నారు కదా. అదే మీరు నైట్ని డెవలప్ చేస్తారనుకోండి, నెక్స్ట్ నైట్కి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? టోటల్గా 8 స్క్వేర్స్ కంట్రోల్ చేస్తుంది. అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే నైట్ని ఉంచేసారనుకోండి డెవలప్ చేయకుండా, అది 3 స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది. అదే మీరు డెవలప్ చేశారనుకోండి దాన్ని స్టార్టింగ్ స్క్వేర్ నుంచి, అది 8 స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో మీరు డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ బిషప్ అయినా కానీ మీరు స్టార్టింగ్లోనే బిషప్ ఉంచేసారనుకోండి, ఈ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మాత్రమే కంట్రోల్ చేస్తున్నారు. మీరు డెవలప్ చేశారనుకోండి, బిషప్కి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి కదా డాట్స్లో. సో మేజర్ పోర్షన్ కంట్రోల్ చేయాలంటే అవి బిషప్ కానీ నైట్ కానీ సెంటర్ ఆఫ్ ద బోర్డ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీరు డెవలప్ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ ద బోర్డ్లో పాల్స్ని డెవలప్ చేయాలి. బిషప్ ఆర్ నైట్ని సెంటర్ ఆఫ్ ద బోర్డ్ని తీసుకురావడానికి ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డెవలప్ చేసేటప్పుడు ఇక్కడ నైట్ పాన్ని అటాక్ చేస్తుంది కదా అని బిషప్తో డిఫెండ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా బిషప్ని ఇక్కడికి డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ డెవలప్ చేయడం వల్ల ఏంటంటే నైట్ నుండి పాన్ ప్రొటెక్ట్ అయింది ఓకే, కానీ ఈ బిషప్ని ఇక్కడ అడ్డేయడం వల్ల నెక్స్ట్ మూవ్స్లో వైట్ పాన్స్ని మూవ్ చేయలేదు. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు వైట్కి ఉన్నటువంటి మూవ్స్ ఏంటో మీరు ఏమైనా గమనిస్తున్నారు. వైట్ నెక్స్ట్ మూవ్స్లో ఈ పాన్ని D2 పాన్ని మూవ్ చేయలేదు, అండ్ ఆల్సో సి స్క్వేర్లో ఉన్నట్టు బిషప్ మూవ్ అవ్వలేదు, అండ్ ఆల్సో నైట్ కూడా మూవ్ అవ్వడానికి ఓన్లీ కొన్ని స్క్వేర్స్ ఉన్నాయి. సో మీరు మూవ్ చేసేటప్పుడు, ఓపెనింగ్ చేసేటప్పుడు మీ పీసెస్కి అడ్డుపడకుండా వాటి డెవలప్మెంట్ని ఆపకుండా ఉండేట్లు చూసుకోవాలి. మీరు అలా ఒక్కసారి ఏదైనా పీస్ మూవ్ చేశారనుకోండి, మీరు విధంగా మూవ్ చేస్తుంది ఫైనలైజ్ అయిపోవాలి. మీరు ఓపెనింగ్లో ఏదైనా మూవ్ చేసినప్పుడు అది ఇంకా ఫైనల్ అనుకున్నప్పుడే ఆ మూవ్ వేయాలన్నమాట. అంటే ఆ స్క్వేర్ నుంచి దేన్నైనా కిల్ చేయడానికి అయితే మూవ్ చేయొచ్చు, లేదా ఏదైనా స్ట్రాటజీ మీరు ఫాలో అయితే మూవ్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ మూవ్స్లో మళ్ళీ ఒకే పీస్ని మూవ్ చేసే ఇబ్బంది మీరు తెచ్చుకోకూడదు. అంటే ఒక మూవ్ వేసినప్పుడు ఆ మూవ్ వల్ల మీ పీస్లో నెక్స్ట్ మూవ్స్లో ఇబ్బంది పడకుండా ట్రై చేసుకోండి. ఈ విధంగా అడ్డుపడకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, ఇది నెక్స్ట్ ప్రిన్సిపల్. తర్వాత మీరు పీసెస్ అన్నీ డెవలప్ చేసుకున్నారు ఓకే. ఆ తర్వాత స్టార్టింగ్లోనే అటాక్ చేయకూడదు అనమాట. స్టార్టింగ్లోనే అటాక్ అంటే మీరు ఇక్కడ డెవలప్ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఈ ఉన్న 2-3 పీసెస్తోనే అటాక్ చేసేయడం. ఈ విధంగా బ్లాక్ చూడండి, ఈ విధంగా అటాక్ చేసేయడం, వైట్కి ఛాన్స్ క్రియేట్ చేసేయడం. చూడండి, ఇప్పుడు బ్లాక్ పీస్లో నైట్ ఒకటే మూవ్ చేశారు. ఈ విధంగా వాళ్ళు స్టార్టింగ్లోనే అటాక్కి దిగిపోవడం వల్ల ఆ ఒక్క పీస్ని మీరు అటు ఇటు తిప్పడం అవుతూ ఉంటుంది. అంటే మీరు నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్లో అటాక్ చేశారు, పాన్ వచ్చింది ఓకే, కానీ ఆ పాన్ రావడం కోసం మీరు 2-3 మూవ్స్ వాడారు అనమాట ఒకే పీస్ని. అదే టైంలో మీ ఒపోనెంట్కి చాలా ఫ్రీడమ్ వచ్చింది, చాలా పీసెస్ని ఓరియంట్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఆల్సో బిషప్ని కానీ అండ్ ఆల్సో నైట్ని కానీ మూవ్ చేసేటానికి వైట్కి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే బ్లాక్కి అయితే కనుక బ్లాక్ పీస్ తన యొక్క పీసెస్ని అడ్డుగా ఉంది, అండ్ ఆల్సో బ్లాక్కి మూవ్ చేయడానికి చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్లోనే అటాక్ చేయకండి. మీరు ఫస్ట్ 10-15 మూవ్స్ డెవలప్ చేసుకోవడానికి మీ పీసెస్ అన్నీ మంచిగా ఓరియంటేషన్లో మంచి పొజిషన్లోకి తీసుకురావడానికి ట్రై చేయండి. అన్నిటిని డెవలప్ చేసుకుని ఈ విధంగా క్యాన్సిల్ చేసుకొని పీసెస్ అన్నీ మంచిగా ఓరియంటేషన్లో ఈ విధంగా మంచిగా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి.
ఓకే. నెక్స్ట్ థింగ్, ఇక్కడ వైట్ ఏ మూవ్ వేస్తుందో చూసారు కదా, క్యాస్లింగ్. క్యాస్లింగ్ అనేది చెస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్యాస్లింగ్ చేయడం వల్ల మీరు కింగ్కి చాలా ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు. అదే క్యాస్లింగ్ చేయకుండా మీరు కింగ్ని సెంట్రల్ని వదిలేసి మీరు నెక్స్ట్ మూవ్స్ అటాక్లు ఇవన్నీ చేశారనుకోండి, మీ కింగ్ సెంటర్లో ఉండడం వల్ల చాలా పీసెస్ కింగ్ని అటాక్ చేయడం, అది టార్గెట్ చేయడం వల్ల మీ పీసెస్ అన్నీ డిఫెన్స్లోకి వెళ్ళిపోతే తప్పించి అటాక్ చేయడానికి అవ్వదనమాట. సో మీరు ఫస్ట్ మీ కింగ్కి ప్రొటెక్షన్ ఇచ్చేసారు అనుకోండి, మీరు నెక్స్ట్ మూవ్స్లో అటాక్కి అన్నీ రెడీ చేసుకోవడానికి అవుతుంది. అదే మీరు స్టార్టింగ్ నుంచే అటాక్ పొజిషన్లో ఉండి అటాక్ చేసుకుంటూ ఉండి మీ కింగ్కి సేఫ్టీ ఇవ్వకపోయారనుకోండి, మీ కింగ్ చెక్మేట్కి చాలా దగ్గరలో అవుతుంది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది మీరు వీడియోలు చూడడం, ఆన్లైన్ వీడియోలు చూడడం, ఇవన్నీ చూడడం వల్ల స్టార్టింగ్లోనే క్వీన్ బయటకు తీసేయడం, స్టార్టింగ్ స్క్వేర్ నుంచి క్వీన్ బయటకు తెచ్చేయడం, అటాక్ చేసేయడం చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఎలా మీరు రాంగ్ మిస్టేక్స్ లేదా రాంగ్ మూవ్స్ వేస్తారో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వైట్ D² నుంచి G4కి మూవ్ చేస్తుంది అనుకుందాం. నెక్స్ట్ మూవ్లో ఈ విధంగా మూవ్ వేస్తుంది, అలాగే క్వీన్ అటాక్ చేస్తుంది బిషప్ నుండి. నెక్స్ట్ మూవ్లో క్వీన్ A² వెళ్ళింది అనుకోండి. నెక్స్ట్ మూవ్లో నైట్ని డెవలప్ చేసుకుని క్వీన్ అటాక్ చేస్తుంది అనుకోండి వైట్. నెక్స్ట్ మూవ్లో క్వీన్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, డెవలప్ అయిపోయింది. ఈ విధంగా వచ్చింది వైట్ అనుకోండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే బ్లాక్ చాలా పీసెస్ని డెవలప్ చేయగలుగుతుంది, అదే వైట్ మాత్రం చాలా తక్కువ కదా. ఏదైనా మూవీలో వేశారనుకోండి, ఇప్పుడు క్వీన్ని వైట్ బిషప్ అటాక్ చేస్తుందని సైడ్కి వచ్చేసారు, ఇక్కడ అటాక్ చేస్తుంది, మళ్ళా వేరే స్క్వేర్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఈ పొజిషన్ చూడండి, గేమ్ని క్వీన్తోనే ఆడేయచ్చు. క్వీన్ చాలా పవర్ఫుల్ పీస్, క్వీన్తో చాలా గేమ్ కంట్రోల్ చేయొచ్చు అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడాలి. క్వీన్ చాలా పవర్ఫుల్, క్వీన్తో చాలా గేమ్ కంట్రోల్ చేయొచ్చు. కానీ మీరు క్వీన్ని స్టార్టింగ్లోనే మీరు అటాక్ పొజిషన్కి తెచ్చేయడం వల్ల ఏమైంది చూడండి, వైట్ క్వీన్ ఒక్కదాన్ని డెవలప్ చేయగలిగింది. కానీ బ్లాక్ చూడండి, బిషప్ని డెవలప్ చేస్తుంది, ఇంకో బిషప్కి మూవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. 2 నైట్స్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి పైకి వచ్చేసినాయి, డెవలప్ అయిపోయినాయి. అండ్ ఆల్సో పాన్స్ 2 కూడా సెంట్రల్ స్క్వేర్స్ అన్ని కంట్రోల్ చేస్తున్నాయి. కానీ వైట్కి వచ్చేసరికి క్వీన్ ఒక్కటే మూవ్ చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, క్వీన్ని స్టార్టింగ్లోనే బయటకు తీసుకురాకండి. అన్ని మైనర్ పీసెస్ అంటే బిషప్ నైట్ డెవలప్ చేసుకున్న తర్వాత మీరు క్వీన్ తీసుకొచ్చి అటాక్లు చేసుకోండి. ఓకే, నేను చెప్పేది అది. నెక్స్ట్ ఇంకోటి, పీసెస్ని డెవలప్ చేసుకోవాలి సరే. చాలామంది ఏం చేస్తారంటే టూ డిఫెన్సివ్గా ఈ విధంగా ఎండ్ స్క్వేర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు కొందరు. ఈ విధంగా నేను మీకు ర్యాండమ్గా చూపిస్తున్నాను, కొందరు ఆడతారు ఇలాగా. మీరు చూడండి, ఈ పొజిషన్ని మీరు అబ్జర్వ్ చేయండి. బ్లాక్ పొజిషన్ ఎలా ఉంది, వైట్ పొజిషన్ ఎలా ఉంది. బ్లాక్ పాన్స్ డెవలప్ అయినవి ఏమేమి కంట్రోల్ చేస్తున్నాయి, వైట్ పాన్స్కి వైట్ పీసెస్కి ఏమేమి కంట్రోల్ చేస్తుందో మీరు గమనించండి. బ్లాక్ పాన్స్ ఓన్లీ కార్నర్స్లో ఉండడం వల్ల, వైట్ పాన్స్ ఓన్లీ కార్నర్స్లో ఉండడం వల్ల ఓన్లీ 2 స్క్వేర్స్ మూవ్ అవుతున్నాయి. G5 B5 కంట్రోల్ చేస్తున్నాయి.
అండ్ ఆల్సో నైట్స్ ఓన్లీ కార్నర్లో ఉన్న వల్ల ఇంతకుముందు మీకు చెప్పినట్లు 8 స్క్వేర్స్ కాకుండా 4 స్క్వేర్స్ మాత్రమే వాటి కంట్రోల్ ఉందన్నమాట. అండ్ ఆల్సో సెంటర్ ఆఫ్ ద బోర్డు అవి ఎటువంటి కంట్రోల్ ప్లే చేయట్లేదు. అదే మీరు బ్లాక్ పొజిషన్ చూసినట్లయితే బ్లాక్ పాన్స్ మొత్తం C4, D4, E4, F4 ఈ స్పేస్ అంతా కంట్రోల్ చేస్తుంది పాన్సే. అండ్ ఆల్సో రెండు నైట్స్కి 8 స్క్వేర్స్ ఉన్నాయి. అంటే టోటల్గా అవి 16 స్క్వేర్స్ వాటి కంట్రోల్లో ఉన్నట్టు. అదే వైట్కి అయితే ఆ నైట్స్ చాలా తక్కువ స్క్వేర్స్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో బ్లాక్ బిషప్స్ రెండు యాక్టివ్ చేయగలవు. అంటే వాటి స్టార్టింగ్ స్క్వేర్ నుంచి బయటికి రావడానికి పాత్ క్రియేట్ అయింది కాబట్టి వాటి నెక్స్ట్ మూవ్స్లో కూడా వాటిని డెవలప్ చేసుకోగలదు. అదే వైట్ అయితే కనుక డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం లేదు. అండ్ ఆల్సో బ్లాక్ క్వీన్ కూడా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంది, కానీ వైట్కి ఆ ఛాన్స్ లేదు. సో మీరు డెవలప్ చేసేటప్పుడు సెంటర్ ఆఫ్ ద బోర్డు డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అదే కార్నర్స్లో డెవలప్ చేశారనుకోండి, ఆ పీసెస్కి పవర్ అనేది తగ్గిపోతుంది. అవి తక్కువ స్క్వేర్సే కంట్రోల్ చేయగలవు. అండ్ ఆల్సో మీరు అన్ని పీసులు డెవలప్ చేయలేరు కార్నర్స్లో డెవలప్ చేయడం వల్ల. ఓకే. అండ్ ఆల్సో చాలామంది ఈ విధంగా కార్నర్లో ఉన్న పాన్స్ని డెవలప్ చేసడం వల్ల క్వీన్ ఒక కార్నర్లో క్యాన్సిల్ చేయలేకపోతారు అనమాట. ఎందుకంటే ఒక పాన్ ఆల్రెడీ ఫార్వర్డ్కి వెళ్ళిపోయింది, దానికి ప్రొటెక్షన్ ఏం లేదు. ఇప్పుడు ఎట్ సైడ్ వైట్ కింగ్ క్యాన్సిల్ చేయడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే ఆ పాన్ని అటాక్ చేసుకుని ఆ లైన్లో నుంచి రూకి అటాక్ చేసేయగలరు అనమాట. ఇది నెక్స్ట్ థింగ్. ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాటజీస్. చాలామంది స్ట్రాటజీస్ ఎక్కువ ఫాలో అవుతుంటారు కదా, అంటే ఆన్లైన్లో వీడియోలు చూసేసి ఈ స్ట్రాటజీ నేను ఫాలో అయిపోతానని చెప్పేసి ఆ స్ట్రాటజీలోనే ఆడేస్తూ ఉంటారు. అయితే ఆ స్ట్రాటజీలో ఆడేయడం వల్ల మీరు స్టార్టింగ్ మూవ్స్ అన్నీ బాగానే వేస్తారు. ఒకవేళ మీకంటే మీ అపోనెంట్ ఆ స్ట్రాటజీ గురించి బాగా తెలుసుకున్నట్లయితే కనుక మీ అపోనెంట్కి మీ మూవ్స్ తెలుసు కాబట్టి మీ మూవ్స్ని అంత గెస్ చేసేసి మిమ్మల్ని ఈజీగా బాల్తో కొట్టించగలరు. సో మీరు ఏదన్నా స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లయితే కనుక అది బెస్ట్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మీరు ఎండ్ పాయింట్ వరకు కూడా ఆ స్ట్రాటజీ తెలిసి ఉండాలి. ఓకే. అండ్ ఆల్సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా స్ట్రాటజీ రఫ్గా ఏదో కొంచెమే తెలిసింది అనుకోండి, అలాంటి స్ట్రాటజీలు మీరు అప్లై చేయకండి. ఎందుకంటే మీరు మీ గేమ్ ఆడట్లేదు, వేరే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. వేరే వాళ్ళ గేమ్ మీకు కంప్లీట్గా తెలియలేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఆడుతున్నారో, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో, ఆ మూవ్ వేయడం వల్ల మీకు ఎందుకు లాభం ఉందో తెలియనప్పుడు అదే మూవ్ వేశారనుకోండి, మీ అపోనెంట్ మిమ్మల్ని క్యాషింగ్ చేసుకోగలడు, మిమ్మల్ని ఓడించగలడు. సో మీరు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అదే నేను చెప్పేది. ఇంకో విషయం ఏంటంటే, మీరు స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం వల్ల మీ బ్రిలియన్సీని అప్లై చేయలేరు. మీ బ్రిలియన్సీని అప్లై చేయకపోవడం ఏంటంటే, మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, మీరు తెలివిగా ఆలోచించగలరు, కానీ ఒక్కళ్ళ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీరు ఆ స్ట్రాటజీలోనే ఆడగలరు, ఇంకా మీ గేమ్ అప్లై చేయలేరు అనమాట. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు తెలివిగా ఆలోచించి నెక్స్ట్ మూవ్స్ ఏం వేయాలని అందరూ అనుకుంటారు కదా, కానీ మీరు ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వడం వల్ల ఆ స్ట్రాటజీలో ఉన్న మూవ్స్ మీరు వేయగలరు తప్పించి మీ నాలెడ్జ్, మీ బ్రిలియన్సీని అప్లై చేయలేరు అనమాట. సో స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, మీకు మీరుగా ఒక స్ట్రాటజీ తయారు చేసుకోండి. అంటే ఇది ఎలా అంటే, మీరు ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, లేదా కంప్యూటర్తోనే ఆడుతూ ఉంటారు. ఈ ఆన్లైన్ కంప్యూటర్లో మీరు మంచి ఓపెనింగ్స్ ఫాలో అవ్వండి. అంటే మీరు సెంట్రల్ పాయింట్స్ని డెవలప్ చేసుకోవడం, సెంట్రల్లో పీసెస్ అన్ని అలైన్ చేసుకోవడం, ఈ విధంగా చేయడం. అన్ని గేమ్స్లోనూ ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీరు 4 పర్టికులర్ స్ట్రాటజీస్, అంటే పర్టికులర్ ఓపెనింగ్స్ ఫాలో అయ్యి ఆ విధంగా మీరు ఆడుతూ ఉంటే మీకు ఆటలో ఎక్సలెన్సీ వచ్చి దాన్ని నెక్స్ట్ స్టేజ్లోకి ఎలా తీసుకెళ్ళాలో మీకు అర్థమవుతుంది అనమాట. ఇది నేను మీకు ఇచ్చే సజెషన్. తర్వాత రూక్స్ గురించి.
రూక్స్ గురించి ఏంటంటే అన్నీ డెవలప్ చేశారు, ఓకే. అది ఎలా అంటే ఈ విధంగా ఓపెన్ చేసాం అనుకుందాం. క్యాస్లింగ్ అయిపోయింది, బ్లాక్ది వైట్ది. ఈ విధంగా ఏదో వైట్ మూవ్ చేస్తుందని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పొజిషన్ చూడండి మీరు. ఈ పొజిషన్లో వైట్ బాగుందా, బ్లాక్ పొజిషన్ బాగుందా మీరు చెప్పండి. ఈ పొజిషన్లో బ్లాక్ చాలా ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే బ్లాక్ 2 రూక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో క్వీన్ లేదు, ఇక్కడ వైట్ ఉన్నట్టు బిషప్ లేదు. సో ఈ విధంగా కనెక్ట్ అయి ఉండడం వల్ల 2 చాలా పవర్ఫుల్గా అటాక్ చేయడానికి వీలు అవుతుంది. అదే వైట్ పొజిషన్ చూడండి, 2 రూక్స్కి మధ్యలో బిషప్ ఉంది, క్వీన్ ఉంది. సో ఈ విధంగా ఉండడం వల్ల అవి 2 కలిసి అటాక్ చేయలేవు. ఈ విధంగా రూక్స్ కనెక్ట్ అయి ఉండడం వల్ల బ్లాక్ రూక్స్ 2 పవర్ఫుల్గా ఉండి అటాక్ చేయడానికి యూజ్ అవుతుంది. అది ఎలా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మూవ్స్లో వైట్ డెవలప్ చేస్తానికి ట్రై చేస్తుంది అనుకున్నాం. ఈ విధంగా అయితే బ్లాక్ రూక్స్ని సెంట్రలైజ్ చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల రూక్స్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు వైట్ రూక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ బ్లాక్ దాన్ని ముందే చేసి బ్లాక్ రూక్స్ని సెంట్రలైజ్ చేయడం వల్ల బ్లాక్ రూక్ క్వీన్ ఉన్న లైన్లోనే పెట్టడం వల్ల క్వీన్ ఉన్న లైన్లో వైట్ పీస్ ఏమైనా ఉంటే కనుక అవి పిన్ అయి ఉంటాయి అన్నమాట. పిన్ అంటే ఏంటంటే వైట్ ఏదైనా మూవ్ వేస్తుంది అనుకోండి, బ్లాక్ రెస్పాండ్ అయింది అనుకున్నాం. ఈ విధంగా బ్లాక్ రెస్పాండ్ అయితే ఈ విధంగా ఏదైనా రెస్పాండ్ అయింది అనుకోండి, ఈ విధంగా రెస్పాండ్ అయింది అనుకుందాం. నెక్స్ట్ మూవ్స్లో వైట్ ఏదో 2 మూవ్స్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ విధంగా మూవ్స్లో ఉన్నప్పుడు క్వీన్ ఉన్న లైన్లోనే రూక్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్లాక్ ఏదైనా మూవ్ వేసినప్పుడు నెక్స్ట్ పొజిషన్లో బ్లాక్ పీస్ వైట్ పీస్ని పిన్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు క్వీన్ వేరే లైన్లోకి వెళ్ళందే ఈ నైట్ని మూవ్ చేయలేము అనమాట. సో ఈ విధంగా పిన్ చేయగలరు, ఎందుకంటే రూక్ క్వీన్ ఉన్న లైన్లో పెట్టడం వల్ల. సో ఇప్పుడు ఏదన్నా పొజిషన్కి వెళ్తేనే తప్పించి ఈ పీస్ని మూవ్ చేయలేరు, ఈ విధంగా అటాక్ చేయొచ్చు. అదే ఈ రూక్ 2 కనెక్ట్ అయ్యలేవు అనుకోండి, అంటే సింగిల్ రూక్ ఉందనుకోండి, ఒక రూకే ఉంది కనెక్ట్ అయ్యలేవు అనుకోండి, అప్పుడు దానికి ఒక రూక్కి ఒక రూక్ తోడు లేకపోవడం వల్ల ఈ రూక్ని క్వీన్ అటాక్ చేసేయగలరు. సో రూక్ కనెక్ట్ ఉండడం వల్ల ఒక్కదానికి ఒకటి సపోర్ట్ ఇవ్వగలరు, అటాక్ చేయగలరు. ఓకే. ఇంకొకటి ఏంటంటే కింగ్ ఉన్న లైన్లో అయినా రూక్ని ప్లేస్ చేయడం చాలా బెస్ట్ మూవ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అందరూ చేసే మిస్టేక్, కామన్ మిస్టేక్, ఈ విధంగా ఏదైనా 2 మూవ్ వేస్తున్నాను అనుకోండి, వైట్ ఏదో మూవ్ వేస్తుంది అనుకున్నాం, అది బ్లాక్ ఏదైనా మూవ్ వేస్తుంది అనుకో, వైట్ విధంగా పాన్ని పుష్ చేసుకుంటూ వెళ్ళిపోవడం చాలా రాంగ్ మిస్టేక్. ఎందుకంటే వైట్ పాన్కి ప్రొటెక్షన్ లేదు, కానీ అది 6th స్క్వేర్ అంటే 6th రోకి వెళ్ళిపోయింది దాని స్టార్టింగ్ 2nd రో నుంచి. కానీ దానికి ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల అది ఎంత ఎండింగ్కి వెళ్ళినా అప్పుడు ఇక్కడ బ్లాక్ పాన్ దీన్ని కిల్ చేయకుండా ఏదైనా 2 మూవ్ వేసినా కానీ కూడా
విధంగా ర్యాండమ్ మూవ్ వేసినా కానీ కూడా ర్యాండమ్ మూవ్ వేసినా కానీ ఎండింగ్కి వచ్చేసరికి క్వీన్ని పొందలేదు. ఇక్కడ మీరు చూస్తే వైట్ నెక్స్ట్ మూవ్లో బ్లాక్ ఏదైనా ర్యాండమ్ మూవ్ వేస్తుంది అనుకోండి, దీనికి క్వీన్ పొందలేదు. క్వీన్ పొందినా కానీ వెంటనే చనిపోతుంది. సో ఇక్కడ మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదన్నా ఒక పీస్ని మీరు మూవ్ చేస్తున్నారు పాన్ని, అలా మూవ్ చేసేటప్పుడు దానికి ప్రొటెక్షన్ ఉందా లేదా, నెక్స్ట్ స్టేజ్లో దాన్ని ప్రొటెక్ట్ చేయగలమా లేదా అనేది మనం చూసుకోవాలి. సో మీరు పాన్ని పుష్ చేస్తున్నప్పుడు దానికి మంచిగా ప్రొటెక్షన్ ఇస్తేనే, ఒకదానికొకటి ఇక్కడ సెంటర్లో ఉన్న పాన్స్కి ప్రొటెక్షన్ ఎలాగైతే ఉందో, ఒకదానికొకటి తోడు ఎలా అయితే ఉందో, ఆ విధంగా తోడు ఉంటేనే మీరు పుష్ చేయడానికి ట్రై చేయండి. కానీ మీరు దానికి ప్రొటెక్షన్ ఏం లేకుండా స్క్వేర్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, దానికి ఏదో స్టేజ్లో చనిపోవడం ఖాయం అనమాట. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. రూక్స్ కనెక్ట్ అయి ఉండాలి, అలాగే పాన్స్ పుష్ చేసేటప్పుడు వాళ్ళకి ఒకదానికి ఒకటి తోడు ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు క్వీన్ని ఎప్పుడైనా పొందాలనుకున్నారు అనుకోండి, రూక్స్ని సైడ్గా ఉండి ప్రొటెక్ట్ చేయకండి. రూక్ ఒక పాన్ వెనకాల ఉంటే దానికి చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు. ఒక పాన్ వెనకాల క్వీన్ ఉందనుకోండి, కొన్ని ఆ పాన్ని ఎంతవరకైనా మీరు పుష్ చేయగలరు, ఎందుకంటే దానికి వెనకాల ప్రొటెక్షన్ రూక్ ఉంది కాబట్టి. ఓకే, మీరు ఏదైనా పాన్ని ఏదైనా అటాక్ చేస్తుంది అనుకోండి, రూక్ని సైడ్కి వచ్చి పెట్టడం కాదు, ఆ పాన్ వెనకాల పెట్టడం నేర్చుకోండి. ఓకే, ఇవి నేను ఇవ్వాలనుకున్న గుడ్ పాయింట్స్. ఇంకేమైనా మిస్ అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియపరుస్తాను. మీరు ఏమన్నా మిస్టేక్స్ నేను చేసినట్లయితే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.